ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతీమాతనే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ వేదవ్యాసాయ గురువే నమః. నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, గురువులకు, ప్రోత్సాహకులకు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో విశిష్టత చేకూరిన శుభదినం. ఎందుచేతనంటే ఈ ఆషాఢం మాసంలో ఈరోజు ఈ పౌర్ణమి నాడు వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి ఆయన వేదవ్యాసుడు చేసినటువంటి వేదవ్యాసుడి మొట్టమొదటి పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే వేదాలను విభజించి విడమరిచి మనకు అందించాడు గనక కృష్ణ ద్వైపాయనుడు పోయి ఆయన పేరు వేదవ్యాసుడుగా మారిపోయింది పేరు. ఆ విధంగా ఆ విష్ణు అంశతో కూడినటువంటి పురాణ పురుషుడు కూడా అని పురాణాలు చెప్తున్నాయి వేదవ్యాసుడి గురించి. వేదవ్యాసుడు ఈ జన్మదిన సందర్భంగా జగతికి అందించినటువంటి ఆ గురువు విశేషమైనటువంటి జ్ఞానోదయాలకి జ్ఞాపకంగా ఈరోజు మనము గురువుకు పూజించాలి, కానుకలతో సత్కరించాలి. యావత్తు ప్రపంచము చేసుకునేటువంటి సుదినం ఈరోజు. అయితే గురువు ఎందుచేతనంటే మనకు ఆ విశిష్టతను గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. భావి జీవితాలకు తెలియాలి, మనకు తెలియాలి, కొందరికి తెలియకపోవచ్చు. కాబట్టి గురువు అంటే గురు అంటే అంటే అంధకారము, చీకటి, అజ్ఞానము అని అర్థం. రు అంటే నాశనము చేయునది, తొలగించున్నది. అంటే ఈ అంధకారములో, చీకటిలో, అజ్ఞానములో మరుగుతున్నటువంటి శిష్యులని బయటికి తీసుకురావడము చేసే క్రియ గురువు. జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు, వెలుగుబాటలో నడిపిస్తాడు. అందుకే గురువు గారికి అంత విశిష్టత కలిగినటువంటి సుదినం ఈరోజు. కాబట్టి మరొక్కసారి గురువు గారికి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఒక చిన్న ముచ్చట ఇక్కడ చెప్పుకుందాం. అమితమైనటువంటి భక్తితో గురు సేవలో ఉంటూ ఆ యొక్క గురువుకు పరిచర్యలు చేసుకుంటూ గురువు కనిపించేటువంటి జ్ఞానోదయం అంతా శ్రద్ధగా వింటూ నేర్చుకొని అనువనువున ఆ గురువు అందించినటువంటి జ్ఞానాన్ని మనస్సుకు పట్టించుకొని సమానమైన గురువుకు సమానమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పటికీ గురువు సేవలోనే ఉన్నాడు ఒక శిష్యుడు. ఆ శిష్యుణ్ణి పరీక్షిద్దామని త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఆ శిష్యుణ్ణి అడుగుతారు, శిష్య, నా పేరు విష్ణు, ఇతను బ్రహ్మ, ఇతను మహాదేవుడు, శివదేవుడు. మా ముగ్గురులో ఎవరికి నీవు ప్రథమ నమస్కారం చేస్తావు అని అడిగారు. అడిగితే శిష్యుడు అన్నాడు, గురువుకు కృతజ్ఞతాభావముతో మనస్సంతా, హృదయమంతా నింపుకొని ఆ త్రిమూర్తులను దర్శనము చేసుకుంటూ త్రిమూర్తులకు చెప్పాడు, నా మొదటి నమస్కారము మీ ముగ్గురికి కాదు, నా మొదటి నమస్కారము
నా గురువు గారికే అని చెప్పాడు. చెప్పేటప్పటికీ త్రిమూర్తులు విస్తుపోయారు. అదేంటి, కారణమేంటి అని అడిగారు. కారణము, ఎందరో మునీశ్వరులు వందలు ఏండ్ల తరబడి మీ దర్శనార్థమై తపస్సు చేస్తారు, అయినప్పటికీ మీ దర్శనము అందదు. నాకు ఇంత సులువుగా మీ దర్శనము నాకు సాక్షాత్కారం అయినది అని అంటే దానికి మూలం నా ప్రత్యక్ష గురువు, నా ప్రత్యక్ష దైవము లేకుండా మీ దర్శనం ఎలా అవుతుంది? కాబట్టి నా మొదటి నమస్కారం నా గురువుకే అని సెలవిచ్చాడు. అక్కడ త్రిమూర్తులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాలి. మనకు తెలిసో తెలియకనో దైవాపరాధం, భగవంతులను దేవుళ్ళని తిడుతూ ఉంటాం. ఏదైనా అపరాధం చేస్తే ఆ అపరాధాన్ని, భక్తుడి అపరాధాన్ని క్షమించడానికి భగవంతుడు సిద్ధంగా లేకపోయినా గురువు అనుసంధానించి ఆ భక్తుణ్ణి క్షమించండి స్వామి అని గురుదేవుని యొక్క రికమెండేషను అక్కడ చాలా గొప్పగా తీర్చిదిద్దబడింది. అప్పుడు భగవంతుడు గురువు కోరిక మేరకు ఆ భక్తుణ్ణి క్షమిస్తారు. కానీ ఇక్కడ గురువుకు ఏదేని ద్రోహము చేసినా, గురువు ద్రోహం అంటే అనేక రకాలున్నాయి. గురువు భార్య దైవంతో సమానం, తల్లితో సమానం అనే ఇటువంటి కొన్ని చిత్తశుద్ధి లేనటువంటి కొంతమంది శిష్యులు ఉంటారు. అటువంటి కొన్ని గురుద్రోహం జరిగితే త్రిమూర్తులు, భగవంతుడు అనేవాడు రాడు, గురుదేవుణ్ణి యాచించరు, అది క్షమార్హణ కాదు అని ఇతిహాసాల్లో చెప్తూ ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి ఈ యొక్క గురి పూర్ణిమ నాడు కృష్ణ ద్వైపాయనుడు అనే నామముతో విష్ణు అంశతో వచ్చినటువంటి వేదాలను విభజించినటువంటి వేద వ్యాసుడు గురు పూర్ణిమ నాడు జన్మించాడు. కాబట్టి గురు పూర్ణిమ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయనకు మరొక్కసారి మనము నమస్కరించి పూజిద్దాము. తగు రీతిలో బహుమానాలు ఇచ్చుకొని సంతోషపరుద్దాము. జై గురుదేవ.